అమ్మ, క్షత్రియులు నాన్ వెజ్ తినొచ్చని వేరే యుగాల్లో రాసుంది కదా, మరి ఇప్పుడు తింటే తప్పేంటి? యుగానికి ధర్మాలు మారుతూ ఉంటాయి. అప్పట్లో రాజులకి ఎంతో మంది భార్యలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకరి మించి ఇంకొకరిని చేసుకున్నామంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. అప్పట్లో వేల సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికేవాళ్ళు. ఇప్పుడు 30 సంవత్సరాలకే బీపీలు, షుగర్లు వస్తున్నాయి. రాముడు అడవులకి పంపించినా సంతోషంగా వెళ్ళాడు. 11 రోజులప్పుడు విషం పాలు ఇవ్వడానికి వచ్చిన పోతనిని చంపాడు కృష్ణుడు. మనం చిన్న మహమ్మారి లాంటి కోవిడ్ వస్తేనే మాస్క్ కట్టుకొని ఇంట్లో కూర్చుంటున్నాం. మనం వీటన్నిటికీ పక్కన పెడితే అసలు మీలో ఎంతమంది క్షత్రియులు? మీరు ఏ రాజ్యానికి రాజులు? ఎంతమంది సామంత రాజులు ఉన్నారు మీ రాజ్యంలో? మీరు మహా అయితే వ్యాపారం చేస్తుంటారు, అనగా వైశ్యులు. మహా అయితే ఒకళ్ళు చెప్పిన పని చక్కగా చేస్తూ ఉండుంటారు, అంటే శూద్రులు. లేదా పాండిత్యం చక్కగా ఉందా, బ్రాహ్మణులు అవుతారు. ఈ కలియుగంలో క్షత్రియుడు అంటే సాక్షాత్తు భగవంతుడే. ఆయనే మనందరినీ పాలిస్తున్నాడు. కాబట్టి యుగాంతం వచ్చినప్పుడు అంతా సృష్టిని చిన్న మాంసం ముద్దలా చేసుకొని ఆయనే మింగేస్తాడంటే అదే సైన్స్లో బ్లాక్ హోల్.